ఈరోజు కోడిగుడ్డు పొరుటు చేస్తున్నానండి. కోడిగుడ్డు పొరుటు పౌడరెల్లి అయిపోయే విధంగా కూడా చేయొచ్చు. కొంచెం అన్నంలో కలుపుకుంటానికి కొంచెం ముక్కలు ముక్కలుగా కూడా కోడిగుడ్డు ఉండే విధంగా కూడా చేయొచ్చండి. 2-3 రకాలుగా చేయొచ్చు. ఈరోజు నేను ముక్కలు ముక్కలుగా ఉండే విధంగానే చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం నూనె 2 టీ గ్లాసులు నూనె పోసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. నూనెలో పసుపు వేసుకుంటే చక్కగా అది కొంచెం ఆ పచ్చి వాసన పోతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసేసేసి మగ్గుతూ ఉండగా గళ్ళుప్పు కూడా వేయాలండి. గళ్ళుప్పు కూడా వేసేసేసి మగ్గపెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి మగ్గపెట్టుకోవాలండి. మంట మాత్రం కొంచెం కూడా హైలో ఉండకూడదండి. ఎందుకంటే అప్పుడు ఉల్లిపాయ వేగేస్తుందండి డ్రైగా. అప్పుడు మనకి కూర టేస్ట్ రాదు. స్లోగా మగ్గుతూ ఉంటేనే కూర టేస్ట్ వచ్చిద్దండి. ఉల్లిపాయ మగ్గి ఆవిరి మీద ఉడుకుతుందనమాట. మధ్య మధ్యలో నిమిషానికి ఒకసారి మనం అలా కదుపుకుంటూ ఉన్నామనుకోండి అడుగంటుకోకుండా ఉంటుంది. అడుగంటుకోకుండా ఉంటేనే కోడిగుడ్డు పొరుటు చేదు రాకుండా ఉంటుందండి. లేకపోతే కొంచెం చేదులే వస్తుందన్నమాట. ఇంకా ఈ రంగులోకి వచ్చేసిన తర్వాత మనం కోడిగుడ్లు వేసేసుకోవచ్చండి. చాలామంది ముందు కారం వేస్తారు. అలా కారం వేస్తే అడుగంటిపోయి మనకి సరిగ్గా ఉడకదండి. కొంచెం మధ్యలోకి అటు ఇటు ఉల్లిపాయలని లాగేసి అప్పుడు ఆ మధ్యలో మనం కోడిగుడ్లన్నీ కొట్టేసామనుకోండి అప్పుడు మనకి పౌడర్ వెళ్ళి అవ్వకోకుండా ముక్క ముక్కగా వచ్చిద్ది అనమాట. ఆమ్లెట్ రూపంలో అట్లా వచ్చిద్ది. నేను 6 కోడిగుడ్లు వేస్తున్నానండి. 6 కోడిగుడ్లకి వేసేసి అలా మధ్యలో మూత పెట్టేస్తానండి. ఏం కదుపుకోకుండా అలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ముక్కగా వచ్చిద్ది. దీనిపైన కారం వేసేస్తానండి. ఇప్పుడు కారం కూడా వేసేసి కొంచెం మధ్యలో అలా గరిటతో ఇలా చితిపినట్టుగా కదిపి మళ్ళీ మూత పెట్టేస్తాను. ఇక్కడ నుంచి సిమ్లోనే ఉండిద్దండి. ఎప్పుడు సిమ్లోనే పెట్టి వండించాలండి. మంట మాత్రం హైలో పెట్టుకోకూడదు. మళ్ళీ మూత పెట్టేసేసుకుందామండి. ఇలా కదిపేసుకున్న తర్వాత అప్పుడు మనకి చక్కగా ముక్కలు ముక్కలుగా ఉండిద్దండి. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది మనకి ముక్కలు నంచుకుంటానికి అన్నంలో కలుపుకునేటప్పుడు అలా ఉండిద్ది అనమాట. బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా నేను వండిన ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా అత్తయ్య గారు వండుతారండి ఇట్లా. ఈరోజు అలాగే వండానమాట. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోస్ అన్నీ చూసి మీ మంచి మనసుతో లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నానండి. మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి. అలా నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఎందుకంటే మనం సిమ్లో పెట్టి అలా పెట్టాం కదా. హైలో పెడితే ఏగిపోతుందండి డ్రైగా. అది ముక్కలు ముక్కలుగా అలా కనిపించిద్ది అనమాట. అట్లా ఏగిపోయింది పర్లేదు అలా నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కట్టేసి వేసుకుంటామేనండి. మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. అలా గడ్డలుగా ఉంటాయండి ఆమ్లెట్ ముక్కలు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కోడిగుడ్డు పొరుటు కూర రెడీ అయిపోయిందండి. వీడియో పెడతాను. వీడియోస్ చూసి లైక్ చేయండి. ఉంటానండి. మళ్ళీ రేపు కలుద్దామండి ఓ మంచి వీడియోతో. మధ్యలో అలా సిమ్లోనే ఉండంగానే కదుపుకుంటూ ఉంటే అలా ఏగిద్దండి. సన్న సెగ మీద ఉడకడం అంటారండి వీటిని. మా పల్లెటూరులో మేము ఎలా వండుకుంటామో అదే న్యాచురల్గా మీకు పెడుతున్నానండి. కొత్తిమీరలు కానీ ఏమీ వేయమండి. వీటిల్లో న్యాచురల్గానే వండుకుంటామండి. అంతే. ఇంకా రెడీ అయిపోయినండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో పెడతాను చూసి మీ మంచి మనసుతో వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. రేపు కలుద్దాం.